ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం శంకర్, ఎంపీ గోడం నగేష్ కోరారు. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి రాష్ట్ర మంత్రి శ్రీధరబాబుతో కలిసి వినతిపత్రం సమర్పించారు. 30 ఏళ్ల నుంచి ఆదిలాబాద్లో మూతపడి ఉన్న సీసీఐకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని పాయల్ శంకర్ కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఆదిలాబాద్, మంత్రియాల, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సిమెంట్, ముడి ఖనిజం, లైమ్ స్టోన్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి చెప్పారు. పీపీపీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిమెంట్ ఫ్యాక్టరీని చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధరబాబు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రతినిధుల వినతిపై మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. కుమారస్వామి గారు హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పడానికి మేము ఇరువురం రావటం, దానికి వారితో పాటు అక్కడే మరి పరిశ్రమల శాఖకు సంబంధించి మరి సోదరులు, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అక్కడ ఉండటం, వారందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రగతిలో మేము కూడా ఏ మంచి పనికైనా మీకు భాగస్వాములు అవుతామని, అందరం కలిసి పనిచేద్దామని అందరం కలుసుకోవాలి. వారికి శుభాకాంక్షలు ప్రధానంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతికి సంబంధించి నేను గౌరవ పెద్దల్ని కుమారస్వామి గారిని ప్రభుత్వం తరఫున కోరడం జరిగింది. వారి సహకారాన్ని కోరాం, వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్, ప్రధానమైన భారీ పరిశ్రమలకు సంబంధించి ఒకటి, అనేక సంవత్సరాల క్రితం భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి భూములు సేకరణ